చేసిన పీడియన్ మీద నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం. ప్రాముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన చైర్మన్ గారు, మా ప్రెసిడెంట్ గారు, నా శాలిరాజు గారికి మమ్మల్ని తెలియజేస్తున్నాం. అయ్యారు జాన్ విజయ్ గారికి నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం. అలాగే ప్రజల గారు, మా విజయరావు గారికి, రవి గారికి, రాజశేఖర్కు, వేదికలను అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం. 2 నిమిషాలు మీ కుటుంబంతో నాకున్న అనుభవాన్ని పంచుకొని ఒక పాట, అన్న రాసిన పాట ఒకటి పాడాలని చెప్పి ఆశపడతాను. పిల్లగా అన్న జీబాబు గారితో మాకున్న అనుబంధం కుటుంబస్తుల మధ్య ఉన్న అనుబంధం కంటే పెద్దది. కేవలం దేవుడు ఉపయోగించిన అనుబంధం ఇది. ఎప్పుడు ప్రారంభమైంది, ఎలా కొనసాగింది అని చెప్పడానికి మాటలు సరిపోవు. ఆ కుటుంబంతో మాకున్న ఈ సాన్నిహిత్యం, యునైటెడ్ యూత్ ప్రేయర్ ఫెలోషిప్, ఈ పరిచయంలో ఈ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి, ఒకరితో ఎక్కువ ఒకరితో తక్కువ అని కాదు. రవి గారు చెప్పినట్టుగా ఈ విముక్తి ప్రేయర్ అసెంబ్లీని మాకు పరిచయం చేసిన అన్న జయబాబు గారు. నాకు బాగా గుర్తు, లాస్ట్ టైం అనుకో పాటు ఇక్కడికి వచ్చినప్పుడు మీ గురించి చెప్తూ విడుదల, విమోచన, ఇంకో మాట చెప్పారు. గుర్తుందా మీకు? చాలా మంది ఉంటారు, ఉండే ఉంటారు. విముక్తి, విడుదల, విమోచన, విముక్తి, ఇదే మనం కోరుకునేది అని చెప్పి అన్న చెప్పిన మాటలు నాకు ఇక్కడ గుర్తున్నాయి. ఇది వదిన ఔన్నత్యాల గురించి చెప్పే సందర్భం కాబట్టి ఇంగ్లీష్ లో మంచి సేయింగ్ ఉంటుంది, బిహైండ్ ఎవరీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఇస్ ఏ ఉమెన్. జయబాబు గారు సక్సెస్ఫుల్ మ్యాన్. ఆ సక్సెస్ కి కారణం ఆయన వెనుకుండి అన్ని సమయాల్లో ఎంతో ఒత్తికతో సహకరించిన వదిన భూషణ కుమారి గారు. జయబాబు గారు లోకంలో ఎంతమందికి పరిచయమో వారందరికీ ఆయన సక్సెస్ ను చూసి ఆయన భార్యను గురించి పరిచయం చేశారని చెప్పి నేను చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు మంచినీళ్ళతో ప్రారంభమై కాలుపైన గుమ్మం తొక్కితే భోజనం చేయగలుగుకునే వరకు అన్న ఆ రోజు ఇంట్లో ఉన్నా లేకపోయినా ఎవరైనా కానీ బయటకు వచ్చే పరిస్థితి అయితే ఉండదు. ప్రేమతో పరిచయం చేసేవారు. అంత గుణవంతురాలైన, దేవుడు నిజంగా చెప్పినట్టు సాటి అయిన సహకారం. దేవుడు సాటి. నిజంగా వదిన భూషణ కుమారి గారు కాకపోయింటే ఆయన పరిచయం అంత ఘనంగా జరిగేదా అన్న అనుమానం వచ్చేటట్టుగా. అంత గొప్ప సుగుణశీలి. ఆవిడ గురించి చెప్పుకోవడానికి మాటలు సరిపోవు. మన జయబాబు గారిని చూసినప్పుడు సాధారణంగా అగ్రవర్ణాల్లోని వారు క్రీస్తును అనుసరిస్తామంటే ఏమంటారని మీకు ఏమైనా అనుభవం ఉందా? ఏమాత్రం అంటారు దాన్ని? ఎవరు మాత్రం అంటారు? మాలమాదిగోళ్ళ మతం అది కదా. మాలమాదిగోళ్ళ మతం ఆ మతంలోకి దిగలేరు మీరు అని వాళ్ళ కుటుంబస్తులు తిడుతూ ఉంటారు. ఆయన ముఖం చూసి ఏమైనా అనిపిస్తుంది? అలాగా సరస్వతి పుత్రుడుగా ఉంటాడు ఆయన భాషా ప్రావీణ్యం, ఆయన వాచకం, ఆయన రచనలు, ఆయన రాసిన కాలమ్స్, ఆయన ప్రసంగం. సాధారణంగా యుఎన్ఎఫ్ సంబంధించిన హ్యాండ్ బిల్స్, కరపత్రాలు అవి నేనే డిజైన్ చేస్తూ ఉంటాను. నాకు ఉన్న ఇబ్బంది ఏంటంటే నేను డిజైన్ చేసిన హ్యాండ్ బిల్ ఎవరి చేతిలోకి వెళ్ళాయి కానీ 1-2 తప్పులతో బయటకు వస్తుంది, 1-2 కరెక్షన్స్ తో. అన్న జయబాబు గారి దగ్గరికి వెళ్ళిందంటే దాన్ని పక్కన పడేయచ్చు, కొత్తగా రాసుకోవడమే. అంత ప్రావీణ్యత, అంత పక్కాగా ఏమాత్రం ఇంకా పోనీలే అన్న విధానం ఉందండి. ఆయన రాసిన పాటల్లో కూడా అది మనకి ప్రస్ఫుటమవుతూ ఉంటుంది. ఆయన కాలం చదివినా కానీ, ఆయన మాటలు, ఆయన రాసిన పాటలు మనం విన్నా కానీ. ఆయన రాసిన ఒక మంచి పాట పాడాలని చెప్పి నేను ఆశ కలిగి మా ప్రెసిడెంట్ గారిని అడిగినప్పుడు, నీకు వేరే కార్యక్రమం ఉంది, నువ్వేం చేసుకున్నావో చేసుకుని టైం నీకు ఇస్తానని అన్నారు. వారు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మరోసారి వారికి
హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, మేము యువైపీ పక్షంగా ప్రచురించిన అన్న పాటలు కలిసిన ఆధ్యాత్మిక గీత ఈ సంపుటి. దీనిలో 200 దాదాపు 37 పాటలు అన్న జోసఫ్ జయబాబు గారు రాసిన పాటలు దీనిలో ముద్రించబడ్డాయి. దానిలో ఒక పాట, నా యేసునాథుడా ఎన్ని శ్రమలు నోర్చితు అనే పాట మీతో మీ ముందు పాడాలని చెప్పి ఆశపడతాను. నా యేసునాథుడా ఎన్ని శ్రమలు నోర్చితివో, నా యేసునాథుడా ఎన్ని శ్రమలు నోర్చితివో, నా కోసమే ఆ శిలువపై మరణంబు నొందితివా, నా కోసమే ఆ శిలువపై మరణంబు నొందితివా, నా యేసునాథుడా ఎన్ని శ్రమలు నోర్చితివో, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివంచు, ఒంటరివై నీ పొందిన వేదన వర్ణింప సాధ్యమా, వేరెవరు ఊహింప సాధ్యమా, వేరెవరు ఊహింప సాధ్యమా, నా యేసునాథుడా ఎన్ని శ్రమలు నోర్చితివో, నా యేసునాథుడా ఎన్ని శ్రమలు నోర్చితివో, నేనేగా నీచుడను ఘోరదొరితుండను, నా పాపమి నేను సిలువకు గోటనే, నేనెంత ద్రోహినో, నా దేవా మన్నించు ప్రేమతో, నా దేవా మన్నించు ప్రేమతో, నా యేసునాథుడా ఎన్ని శ్రమలు నోర్చితివో, నా యేసునాథుడా ఎన్ని శ్రమలు నోర్చితివో, నా కోసమే ఆ శిలువపై మరణంబు నొందితివా, నా కోసమే ఆ శిలువపై మరణంబు నొందితివా, నా యేసునాథుడా ఎన్ని శ్రమలు నోర్చితివో. మరోసారి